హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్వీన్స్ ప్లేస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు అయితే మనము జంతికలు చేసుకోబోతున్నామండి. ఇది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా అంటారు. జంతికలని, కారం చుట్లని, లేదంటే మురుకులని, ఇలా చాలా రకాలు. చూస్తున్నారు కదా ఎలా సౌండ్ వస్తుందో, అంటే చాలా బాగున్నాయి అన్నమాట. చాలా కరకరలాడుతున్నాయి. అలా ఫస్ట్ అయితే మనం బేసిన్ని ఇలా జల్లి పోసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మనకు ఎంత కావాలో అంత జల్లి పోసేసుకొని అది ఒక బౌల్లోకి తీసేసుకొని సాల్ట్ తగినంత, నెక్స్ట్ కారం పొడి, ఆయిల్ కొంచెం హీట్ చేసుకోవాలండి. ఆయిల్ని ఒకసారి హీట్ చేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని, ఇప్పుడు మనం కారం పొడి ఉప్పు వేసాం కదండి, అదంతా బాగా మిక్స్ చేసేసుకొని అందులో ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. జాగ్రత్త అండి, మీరెవరు హ్యాండ్ అయితే పెట్టద్దండి డైరెక్ట్గా ఆయిల్ వేసుకున్న తర్వాత, ఎందుకంటే హీట్ చేసాం కదా. అలా వేసుకున్న తర్వాత కొంచెం కూల్ వాటర్ యాడ్ చేసుకోండి, అంటే నార్మల్ వాటర్. అలా గరిటె తీసుకొని ఒక్కసారి అలా అన్నారంటే కొంచెం కరకరలాడుతాయండి. కొంచెం హాట్ ఆయిల్ వేయడం వల్ల కరకరలాడుతాయి అన్నమాట. అలా అయిన తర్వాత మనం కొంచెం చల్లారిన తర్వాత హ్యాండ్ పెట్టేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. అన్ని వాటర్ అయితే ఒకేసారి యాడ్ చేయొద్దండి, కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. చూస్తున్నారు కదండి, చాలా అంటే ఒక బాల్ లాగా అయితే వచ్చేసింది. థిక్ కన్సిస్టెన్సీలోకి రావాలి. అలా వచ్చిన తర్వాత ఇదిగో చూస్తున్నారు కదా, ఇదైతే జంతికలు పిండేదండి. అందులో డిఫరెంట్ టైప్స్, అంటే డిఫరెంట్ షేప్స్లో వస్తాయి. మనకి ఏది కావాలో అందులో పెట్టేసేసుకొని ఇలా కొంచెం తీసేసుకొని అలా పెట్టేసుకోవాలి. దీన్ని అయితే ప్రెస్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. నెక్స్ట్ అది ఫిక్స్ చేసేసుకొని అందులో పెట్టేసిన తర్వాత ఇప్పుడు దాన్ని ప్రెస్ చేస్తూ ఉంటే బయటకు వస్తూ ఉంటుందండి. ఇలా అయితే పిండేసుకోవాలి మొత్తం. చూస్తున్నారు కదా, మనకి ఏ షేప్ కావాలంటే, ఎంతది కావాలంటే అంతలోకి వేసేసుకొని నెక్స్ట్ మనం ఇంకా చాలు అనుకున్నప్పుడు నైఫ్తో ఒక ఎడ్జ్ తీసుకొని కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసేసుకున్న తర్వాత ఇలా కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ సైడ్కి, ఆపోజిట్ సైడ్కి తిప్పేసుకోవాలి. చూస్తున్నారు కదా బాగా ఫ్రై అవుతుంది. ఇలా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకొని, చూసారు కదా కలర్ అయితే చేంజ్ అయిపోయింది. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది కాబట్టి బయటికి తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలానే సేమ్ ప్రాసెస్ రిపీట్ అనమాట. మనకు కావాల్సిన షేప్లో దాన్ని ఒత్తేసుకొని నైఫ్ తీసుకొని ఎడ్జ్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇది కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత బయటికి తీసేసుకోవాలి. మనం హాట్గా ఆయిల్ వేయడం వల్ల ఇలా కరకరలాడుతాయండి. అలా కరకరలాడాలంటే మీరు మాత్రం కొంచెం హాట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి, కానీ జాగ్రత్త. చూస్తున్నారు కదండి, ఇలా అయితే సేమ్ ప్రాసెస్ రిపీట్. ఇప్పుడు కొంచెం చిన్నది పెట్టాము. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనము సేవ్ అంటారు కదా, అలా అన్నమాట. ఇది మనకు కావాల్సిన షేప్లో వేసేసుకోవచ్చు. అలా ఆ షేప్ వేసేసుకున్న తర్వాత ఇది కూడా అంతే కొంచెం కట్ చేసేసుకోవాలి. ఇవి మనం చాలా చోట్ల చూసింటామండి, చాట్లో. ఇంకా నేనైతే ఎక్కువ చాట్లోనే తిన్నాను ఇవైతే. చూస్తున్నారు కదా, చాలా పలుచంగా ఉంటుందండి. వన్ సైడ్ అయితే బాగా కాలింది, అందుకు నెక్స్ట్ సైడ్ ఆపోజిట్ సైడ్ తిప్పేస్తున్నాం. నెక్స్ట్ సైడ్ కూడా ఫ్రై అయిన తర్వాత, అదే కాలిన తర్వాత బయటికి తీసేసుకోవచ్చు. కలర్ చేంజ్ అవ్వాలి. చూస్తున్నారు కదా చేంజ్ అయిపోయింది, దాన్ని తీసేసాము. చూస్తున్నారు కదండి, ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. చూసారు కదా, ఈ సేవ్ అంటే సన్నకారాలు అంటారు కదా, అలా ఇవి జంతికల్లాగా అన్నమాట. చూస్తున్నారు కదండి, చక్రాల జంతికలు చాలా బాగా వచ్చాయి అసలు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. హాట్ ఆయిల్ వేయడం వల్లనే చాలా కరకరలాడతాయండి. మీరు ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి, తప్పకుండా సేమ్ ఇలానే వస్తాయి. మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసేసుకోవచ్చు. ఏ షేప్ అంటే మనం పిల్లలకి ఇప్పుడు ఇంట్లో ఉంటారు కాబట్టి చాలా ఇష్టంగా తింటారు ఇవైతే. చూస్తున్నారు కదండి సౌండ్ అయితే, మీరందరూ వింటున్నారా అండి సౌండ్ అయితే? అలా కరకరలాడుతున్నాయి, చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి.
సో నచ్చింది కదండి, మీకు కూడా ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. అలానే మా కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మేము కొత్తగా ఏ వీడియోస్ చేసినా వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.